2006 April 18th అన్న ట్రైన్లో దిగి వస్తుంటే వాజ్ మర్డర్డ్. అసలు ధర్మవరం లాంటి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి స్మెల్లే లేదు కదా. చాలా మందికి తెలియదు కూడా తెలియదు ఆయన పేరు. కేతిరెడ్డి లాంటి ఒక పబ్లిక్ ఫిగర్ అనుకోండి, మీరు ఎమ్మెల్యే అయిన పక్కన పెడతాను, పబ్లిక్ ఫిగర్ అందరికి తెలిసిన వ్యక్తి ఓడిపోవటం మీకేమనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్? వెరీ బ్యాడ్. అంటే నేను మిగతా వాళ్ళతో ఓడిపోయిన పెద్ద ఇది ఉండేది, కానీ నేను అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఒక 2 నెలల్లో హడావిడి చేసిపోయినాను. నేను అతనే తప్పుపట్టాను. మా ధర్మవరం ప్రజల్ని ఎలా నమ్మారు అని చెప్పేసి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఇలాంటి ప్రోగ్రామ్ మీకు బెనిఫిట్ చేసింది అనుకుంటున్నారా, లేకపోతే మీకు నెగిటివ్ చేసింది అనుకుంటున్నారా? ఆ విధంగానే నేను తాగునీటి సమస్యను పరిష్కరించగలిగాను. ధర్మవరం వాళ్ళకి తెలుసు. ఫ్లైఓవర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నా ధర్మవరంలో జరిగిన ప్రతి అభివృద్ధి కూడా అది కేతిరెడ్డి చేసిన అభివృద్ధి లాగానే ఉంది. దానివల్ల నాకు ఆ మంచి జరగకపోగా నిందలు మోయాల్సి వచ్చింది. ఈ వయసులో ఎలా ఉన్నారంటే ఆ వయసులో కాలేజ్ బ్యాక్డ్రాప్ లో ఐ మీన్ డిడ్ యు హావ్ ఎనీ క్రష్? ఉండొచ్చు, కానీ అప్పటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేదేమో. ఓకే, మీకు చేశారా ఎక్స్ప్రెస్? నా 1 year ఇంట్లో గుడ్ మార్నింగ్ లో నేను అడిగేవాడిని, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఏమన్నా సమస్య అంటే అతను బ్రషింగ్ చేస్తా అంటాడు, అంటాడు. పొద్దున్నే స్కూల్ పిల్లలు పోతా అంటారు, వాళ్ళ ముడ్లు కడుగుతా అంటారు, వీళ్ళు నేను నిలబడి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా చెప్పు చూపించి అలా పింగర్ కూడా మాట్లాడతారు, రాజకీయాలు చేస్తారు అనమాట. మెటికలు పైనుంచి కిందకి అడుగుతా వస్తారు, ఈయన కింద నుంచి పైకి అడుగుతా పోతారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఎలా చేస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్ గా రాసి పెట్టుకోండి, 2026 కల్లా తెలుగుదేశం పార్టీ జనాలకి వెళ్ళి ఓటు అడగాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. గతంలో అయితే వద్దు అని చెప్పేసి నిలబెట్టడం జరిగింది. ఈసారి మీరు చెప్పినా, నేను చెప్పినా, సీఎంఓ చెప్పినా, ఇంకోటి చెప్పినా గ్రౌండ్ లెవెల్లో వినరు.